భవిత అనే అమ్మాయి ఎక్కడైతే ఏదైతే గుడి అనే చెప్పారో ఆ ప్రదేశానికి మనం రావడం జరిగింది. ఏంటి సార్ మొత్తం నిధులంట ఎడబెడుతారు డబ్బులన్నీ? సీసీ కెమెరా ఉంటే ఇక్కడ యాకరెడ్డిది మొత్తం పిక్చర్ అంతా క్లోజ్ అయిపోయింది. భవితది యాకరెడ్డిది వాళ్ళకి తెలిసిన ఇక్కడ సీసీ కెమెరా లేదని. తల్లి తండ్రి వచ్చారు ఇచ్చి స్కెచ్ అంతా అల్లారు వాళ్ళు. మాతో మ్యాటర్ అంతా లీక్ తీసుకొని దానికి స్క్రిప్ట్ రాశాడు అతను. కానీ మళ్ళీ శివుడు ఉన్న తర్వాత భూమిలో నుంచి శివుడిని తీసుడేంది? సరే పిచ్చండి ఆ పిల్లది. రియల్ గా ఒక విగ్రహాలు ఉన్నాయి అనుకోండి, తీసిన తర్వాత ఆ పిల్లకి లాభమే. భవిత, యాకరెడ్డి, సుహాసిని వచ్చి ఇక్కడ 5 బిందెలు వాటర్ వేయించింది. ఇక్కడ ఎన్ని ఫీట్లు తోడారు? ఇక్కడ 25 కిలో. 25 కిలో మూక్ జయంతు మీదగా ఒక స్క్రిప్ట్ రాసింది పాపం డైరెక్టర్ గారు. మరి అంతే కాదు, ఏది చూసినా స్క్రిప్ట్ రాస్తారు అతను. యాకరెడ్డి గారు నాకు ఒక తాబీ చేసి ఇచ్చాడు. తీగానే నాకు పిచ్చి పిచ్చికి చేశాడు. యాక్చువల్ చూస్తే ఓపెన్ చెప్పాలంటే అతనికి వశీకరణ ఉంది. అది కావాలంటే అతని దగ్గర కొన్ని కేసులు ఉన్నాయి. అది మాకు ఇవన్నీ నేనే ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసే. బాలనగర్ పోలీస్ స్టేషన్ అతను 420 కేసులు బోల్డ్ ఉన్నాయి. ఏదో ఒక బొమ్మ చూపెట్టి డబ్బులు తప్పడం అతను పెట్టాను. ఆల్రెడీ ప్రతి వీడియో కాల్ టాలీ చేస్తే వాళ్ళు ఒకటి స్క్రిప్ట్ మార్చారు వాళ్ళు. విగ్రహాలు ఉన్నాయి కానీ సమాధులు పోయాయి. స్క్రిప్ట్ రాసిన కొంచెం బాగా ప్లాన్ టు ప్లాన్ ఆలోచి, ఎందుకంటే ఇద్దరు ఎవరు ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తే ఆవిడ కొంచెం ఆలోచన స్క్రిప్ట్ రాయాలి కదా. హాయ్ హలో వెల్కమ్ టు E960 TV. అశ్విని గారు భవిత అనే అమ్మాయి ఎక్కడైతే ఏదైతే గుడి అనే చెప్పారో ఆ ప్రదేశానికి మనం రావడం జరిగింది. అసలు ఏమేమి ఉన్నాయి ఒకసారి అశ్విని గారితోనే డైరెక్ట్ గా అడుగుదాం. ఇక్కడ కాళికామాత టెంపుల్ ఎందుకు పెట్టారు, అక్కడ ఎక్కడ పుట్టదోవారు, మరి పుట్టదోవారు అది అని అడిగారు కదా. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ తెలుసుకుందాం, ఓకేనా? ప్రతి ఒక్కటి మీకు నిజాలు చూపించాలన్న ఇంటెన్షన్ తోని మాత్రమే ఇంత దూరం రావాల్సి వచ్చింది, నిద్రలు లేకుండా. అప్పుడు సౌందర్యది కావచ్చు, ఇక్కడ కావచ్చు, నిజాలు చూపించాలి జనాలకి. ఈ మోసకారులు ఉన్నంత రోజులు మోసపోతూనే ఉంటారు అన్న ఉద్దేశంతో వచ్చినాం మేము. వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే డిక్లరేషన్ అనేది మీకు అర్థమవుతుంది ఏది మేము అనౌన్స్ చేసినా, ఓకేనా? ఒకసారి అశ్విని గారితో మాట్లాడు. సార్ హాయ్ సార్. ఏంటి సార్ మొత్తం నిధులంట ఎడబెడతారు డబ్బులన్నీ ఎడబెడతారు? కొన్ని ఇస్తే మా ఆఫీస్ కొంచెం పెద్ద చేస్తారు సార్ మీ పేరు మీద. ఉన్నాయి భవిత ప్రస్తావించుకోండి అంతేనంటారా? పర్మిషన్ కూడా ఇస్తున్నారు సార్. అసలు మీ గురించి వాళ్ళు చెప్పే విధానం చూస్తే మీరు రాక్షసులు, మీరు ఇది అని. మీరే చూస్తేనేమో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. అసలు నేను మీకు ఇంటిమేషన్ ఇవ్వకుండా నేను విజయనగరం నేను వచ్చింది ఎందుకంటే కొడతాడా కొట్టని సరే చూద్దాం. ఇక వచ్చేసరికి ఆ మబ్బులు వచ్చినప్పుడు కూడా మేము అదే ఫీల్ అయినాం. నేను ఒక రాక్షసుడు ఉంటే వాళ్ళు స్టూడియోలో తిరగరు కదా భయం. యాక్చువల్లీ నేను వీక్ అనుకోని వాళ్ళు తిరుగుతున్నారు. ఇక ఇక్కడే కారు మాలిపోయాను సార్ నేను. బ్రదర్ కూర్చొని అన్న భయం అవుతుంది అన్న అంటే, భయం అవుతుంది మీన్స్ లోపల బయటకు వెళ్ళిన తర్వాత అంటున్నాడు. ఎందుకంటే ఈ లోపలికి వస్తుంటే మొత్తం తోట అనేది అంతా అడవి. ఆవిడ చెప్పింది ఒక్కసారి అసలు ఏంటి సార్ ఇక్కడ కాళికామాత టెంపుల్ కావచ్చు, పుట్ట కావచ్చు, ఇక్కడ ఏదో ఉందని చెప్పారు కదా, మీకు అది ఉంది కదా, అదే లోపల శివుడి విగ్రహాలు ఉన్నాయి, అవి తీయాలి, నా కడుపులో నొస్తుంది అది అని చెప్పారు కదా. ఒకసారి తెలుసుకుందాం, ఓకేనా? అన్ని చూపిస్తారు కదా సార్? ఓకే, ఫస్ట్ కాళికామాత దగ్గరికి వెళ్దాం సార్. ఇప్పుడు ఇదంతా ఇది దేనికోసం సార్? హోమం అవుతుంది అంటే పెద్ద శివుడి ప్రతిష్ఠ అయింది కదా మధ్యన, బగల దశమా విద్య, అది దానికోసం హోమం. ఇక్కడ బ్రాహ్మిన్స్ ఎవరు వచ్చినా గెస్ట్ హౌస్ ఇది. ఓకే, ఎవరన్నా వస్తే రెస్ట్ తీసుకోవడానికి పూజారీలు వస్తారు కదా, లోపల ఉంటారు కదా, ఇక్కడ ఉంటారు నైట్. ఓకే, ఇది ఇక్కడ హోమం జరుగుతూ ఉంటుంది. హోమాలు జరుగుతాయి. ఇవి ఎన్ని ఇయర్స్ ఒకసారి సార్? ఇది ఎన్ని ఇయర్స్ ఒకసారి జరుగుతుంది ఇక్కడ? ఇది 1 year కి 1 year కి ఒకసారి హోమం జరుగుతుంది. ఏప్రిల్ మళ్ళీ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ కాళికామాతను ఇక్కడ పెట్టడానికి అంటే ఏమన్నా ఉండియా, లేదంటే దేవతనే మీకు వచ్చి చెప్పారా? లేదు, అంటే యాక్చువల్ గా మీ దగ్గర జంషెడ్పూర్ జార్ఖండ్ స్టేట్. ఓకే, అక్కడ ఉన్నప్పుడే నేను బ్యాంక్ లో జాబ్ చేస్తుండాలా. ఓకే, అదే మాది కొన్ని ఇష్యూ అయింది. అక్కడ ఇల్లు సేల్ చేస్తాం అంటే పిల్లలు నాకు 2 అబ్బాయిలు. ఓకే, అక్కడ చదువు బాగోదు, ఆంధ్ర బాగుంటది అనుకొని మేము ఇల్లు సేల్ పెట్టి ఇక్కడ ఒడిశాకి వెళ్ళిపోతాం అనుకున్నాం యాక్చువల్ గా. అదే అమ్మవారి కళ్ళలోని వచ్చి చెప్పింది, నువ్వు నాకు గుడి కట్టాలా అన్నది. ఎక్కడ అంటే నీకు నేను ఒక ప్లేస్ పట్టుకెళ్తానని చెప్పింది. అయితే సరే అనుకొని మనం ఇక్కడ అనుకోకుండా ఒడిశాలో సెటిల్ అవ్వవలసింది ఒక పేపర్ యాడ్ చూసి ఈ స్థలం వచ్చి కొనుక్కున్నాం. స్థలం వచ్చి కొనుక్కున్న తర్వాత మా ఫాదర్ చనిపోయారు.
ఇక్కడికి వచ్చాకే ఎలా చనిపోయారంటే మా ఫాదర్ కి టిస్కో కంపెనీ జాబ్ చేశారు. అదే ఇక్కడ మాకు మోసం జరిగింది. 2,20,000 ల్యాండ్ కి 5,40,000 ఇచ్చుకున్నాం. ఈ ల్యాండ్ కాదు, ఎదురు ల్యాండ్ కి. ఎక్కడ ఇప్పుడు అమ్మవారి గుడి ఉంది, మెయిన్ అమ్మవారి గుడి, శివుడి గుడిలో కొన్నాం. అయితే ఆ షాక్ నుంచి అతను చనిపోయారు పాపం. చనిపోయిన తర్వాత నేను పూజలుగా అంటే నేను టోటలీ ఇంకా ఇది లేదు. సడన్లీగా మళ్ళీ అమ్మవారు వచ్చింది 1 year అయిన తర్వాత. అంటే చనిపోతే మన రాజులు కదా, 1 year దాకా పూజలు చెయ్యం మనం. అయితే నేను ఉన్నాను, కొట్టామా, నా డబ్బులు లేవు, ఆల్రెడీ ఇక్కడ విజయనగరం వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాల్సింది ఇక్కడ నుంచి. అయితే లేదు నేను ఉన్నాను, నాకు కొట్టన్నది. డబ్బులు 20,000 స్టార్ట్ చేశాను. ముందు ఏంటనుకున్నాం అంటే వెనక పక్కలాగా దిమ్మ కట్టేసి ఒక త్రిశూలం కాళికమాతను పెట్టమని కల్లో వచ్చారు. అమ్మవారి వచ్చింది, డైరెక్ట్ కాళికామాత వచ్చింది. కాళికామాత వచ్చింది. వచ్చిన తర్వాత అంటే అక్కడ మనకి ఒక పొట్టు ఉండాల. పొట్టు ఉన్నదంటే పొట్టు కొన్నప్పుడు పొట్టలేదు, కొనేసిన తర్వాత 1 year తర్వాత వచ్చాం. అంటే వచ్చిన తర్వాత మేము చూస్తే పొట్టు వచ్చింది. పొట్టు వచ్చిన తర్వాత ఏంటి అనుకున్నాం అంటే పొట్టు తీసి బౌండరీ వేసి గుడి కడతా అన్నాం. గుడి యాక్చువల్ గుడి అనుకోలేదు మేము. బౌండరీ వేసి వదిలిస్తాం, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం, ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళిపోదాం, ఇక్కడ అంతా మోసం జరిగింది మాతోని. పొట్టు కేర్ చేస్తాం అంటే మనం తవ్వాం. తవ్వడం అంటే వర్కర్ లేట్ చేసి దగ్గరికి వెళ్దాం సార్. ఓకే, ఇక్కడ కాళికమాతను పెట్టి ఇక్కడేనా, ఇక్కడ ఈ దేవుడికైనా మీరు ఇట్లా ఉండాలా, యాకరెడ్డి తల మీద పెట్టారు. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్ లో అదే మీ డాగ్ సంథింగ్ ఏదో జరిగింది, ఇదేనా? ఆ ఫోటో మీకు చూపెడతాను. ఈ స్విమ్మింగ్ పూల్ ఇదేను, అక్కడ తారు కట్సి అక్కడ చంపేశారు. ఇక్కడే ఉండరు మన డాగ్. ఇక్కడ నుంచి తెచ్చి డోర్ ట్రై చేశారు జనాలు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మేము మా బావ చనిపోయిన తర్వాత నైట్ అప్పుడు జేసీబీ కదా దూడడం ఇవన్నీ జరిగాయి. మరి ఇక్కడ ఎవరు దూరాడో మాకేం తెలియదు. యాక్చువల్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాం. ఇచ్చిన తర్వాత ఆలేట్ అన్నారంటే మాది ఒక మైనస్ పాయింట్ అండి. నా ఫైనాన్షియల్ ప్రాబ్లం, నాది లెగ్ ఒకటి ఇరిగి ఉండాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మాకు సీసీ కెమెరా పెట్టలేకపోయాం గుడిలోని. అంటే పోలీస్ దగ్గర డబ్బులు లేక అదే ఇక్కడ ఏమనిపిస్తుంది, అంత గ్రాండ్ గా గుడి కట్టి సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు? అది ఇప్పుడు ఏమంటే మనకి ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. సీసీ కెమెరా ఉంటే ఇక్కడ యాకరెడ్డిది మొత్తం పిక్చర్ అంతా క్లోజ్ అయిపోయింది. భవితాది యాకరెడ్డిది ఇక్కడ వచ్చినలాగా వాళ్ళకి తెలిసిన ఇక్కడ సీసీ కెమెరా లేదని. మీకు నేను ఎలాగ చెప్పాను ఇక్కడ గుడి ఎందుకు కట్టాను పొట్టనేసి. ఇప్పుడు 2021 ఒక వీడియో లోకల్ ఛానల్ కి ఇచ్చాను, పొట్టు ఉన్నది ఇది ఉన్నది అనేసి. ఇవన్నీ వీడియో యాకరెడ్డికి నేను చెప్పాను. వాళ్ళ అమ్మాయితో ఇద్దరు నేను మాట్లాడలేదు. అంటే ఈయన ఆవిడకి చెప్పారు అనుకోవచ్చా? 100% మొగుడి పిల్లం కదా ఇద్దరు. తల్లి తండ్రి వచ్చారు, ఇచ్చి స్కెచ్ అంతా అల్లారు వాళ్ళు. ఓకే ఓకే, ఆ పుట్ట ఇక్కడ ఉంది అదంతా ముందే స్కెచ్ చేసుకొని ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడైనా కామన్ ఎందుకు గుడి కట్టామని ఎవరైనా అడుగుతారు కదా. ఇప్పటికీ చాలా మంది ముందు పక్కన ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంది రామనారాయణ టెంపుల్ అని, అక్కడ నుంచి చాలా మంది వస్తుంటారు జనాలు. వచ్చినప్పుడు అడుగుతారు ఇక్కడ లోపల కట్టారు, ఎందుకు కట్టారంటే మనం గుడి కట్టాం అమ్మవారు చెప్పింది అనేసి. ఆల్రెడీ మాకు విజయనగరంలోనే 50-60% తెలుసును, కళ్ళని వచ్చి చెప్పింది బట్టి మేము కట్టామని. అంతేగాని నేను ఇలాగా ఫేమ్ లోన్ రావాలని, నా గుడి బిజినెస్ బాగా రావాలి, జనాలు రావాలని మేము ఎప్పుడు పబ్లిక్ చేయలేదు. ఎవరికి రప్పించుకుంటే రప్పించుకుంటది. అవును ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. అంటే మీకు ఎంత ఖర్చు అయింది ఇది అశ్విన్ గారు? ఇది నేను ఒకసారి పెట్టలేదండి, ఇది నాకు కట్టడానికి. ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి? 2014 కాదండి, 14 కాదు 2011 స్టార్ట్ చేసా. 2012 జనవరి కరెక్ట్ గా, అంటే రేపటికి మాకు 14 years కంప్లీట్ అవుతుంది వార్షికోత్సవం. ఓకే ఓకే, ఇగో ఇదంతా రెడీ అవుతుంది వార్షికోత్సవానికి. ఓకే, ఇది అంటే ఇక్కడ ఎంట్రన్స్ ఇది అనుకున్నారా సార్? ఫస్ట్ ముందు ఎంట్రన్స్ ఇక్కడే ఉండాలా, ఇక్కడ ఉన్న తర్వాత మేము అక్కడ పెట్టాం. ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమేమి దేవుళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ లోపల? ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నారు, అంటే మా ఇష్ట దేవత. ఓకే, మీ ఇంటి దేవత శ్రీకృష్ణ వెంకటేశ్వర స్వామి కదా, అతను కదా మనం పెట్టలేము కదా, అందుకే ఇతనికి పెట్టుకొని ఇతనికి శ్రీకృష్ణుడు లాగా మనం పూజ చేస్తాం. ఓకే ఓకే, నెక్స్ట్ ఇక్కడ పుట్ట ఇక్కడేనా సార్? పుట్ట అన్నది ఇక్కడే పుట్టు ఉండాలా? వాళ్ళు చెప్పారా పుట్టు ఉంది అంటే? మీరు నేను చెప్పాను ఇక్కడ పుట్టు ఉండాలి, ఇక్కడ కట్టేవని. అంటే వాళ్ళు చెప్తున్నారంటే మేము అబద్ధమే అయితే అక్కడ గుడి ఇక్కడ పుట్టుండాలి కదా, మీరు తవ్వారా అని అడిగితే లేదు. 2021 లోని ఆల్రెడీ మీకు డేట్ తో పాటు నా పాత వీడియో వాళ్ళ దగ్గర ఉన్నది. యాకరెడ్డికి నేను అన్ని పంపించాను, మా గుడి ఫోటోస్ వీడియోస్ పంపించి అన్ని నేను చేశాను. మాతో మ్యాటర్ అంతా లీక్ తీసుకొని దానికి స్క్రిప్ట్ రాశాడు అతను. ఓకే, స్క్రిప్ట్ పక్కా స్క్రిప్ట్ ఇది. అదే ఇక్కడ అయితే పొట్టు ఉండాల.
పొట్టు ఉండాలి. అది మీ కలగ నేను చెప్తున్నాను, వచ్చిన అందరికీ చెప్తాను. గుడి ఎందుకు కట్టారు అని అడుగుతారు ఈ అడవిలోని. ఓకే, ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేశారో ఇదంతా ఉంది. ఓకే, వాళ్ళు చెప్పింది 2014 అని చెప్తున్నారు. అలాగైతే ఈ 2014 కి రేపు 40 ఎంత అవ్వాలా, 28 సంవత్సరాలు అయిపోవాలా. ఓకే, ఇక్కడ కూడా కాళికమాతనే. ఈవిడ పూర్వం నుంచి ఉన్న అమ్మవారు ఈవిడ. ఓకే, పాత అప్పటి నుంచి ఉన్న అమ్మవారు ఈవిడ. కాకపోతే అక్కడ పెట్టిన విగ్రహం ఏంటంటే ఒక లుక్ కోసం పెట్టారా? లుక్ కోసం మెయిన్ దేవత కాదు చెప్తారు. అంటే ఈవిడికి ఏంటంటే కోరికలు కొన్ని చేయడానికి ఇక్కడ లోకల్ మంచి గ్రామాల్లో ఏంటంటే మేకలు, కోళ్ళు ఇవన్నీ ఇస్తారు. అంటే ఇక్కడ శ్రీకృష్ణ పెట్టిన తర్వాత శివాలయం పెట్టిన తర్వాత లోపల మన బలైలో కదా, ఏదైనా బ్లడ్ చూపట్టు అంటే ఇక్కడ మొక్కుకొని బయటకు వెళ్ళి పెడతారని. ఇంకోటి అంటే నాకు ఒక అమ్మ కళ్ళలో చెప్పింది, నేను చిన్నగా ఉండే నాకు కొంచెం పెద్దది కట్టమని చెప్పింది. అదే 10 feet నేను కట్టాను అక్కడ అంటే ఆ రూపంకి. అంటే నాకు పెద్ద విగ్రహం నాకు నచ్చుతుంది, నా కళ్ళ కనిపించి అది కట్టుకున్నాను నేను. ఓకే, ఇక్కడ ఇప్పుడు సారీ ఇక్కడ ఏ దేవుడు సార్? ఇక్కడ కూడా బగలాముఖి అనేసి దస్మా విద్య పెట్టుకునేది. ఓకే, బగలాముఖి. ఓకే ఓకే, ఇది కాళీమాతకి ఈ సాధారణంగా ఎవరికి తెలియదు. ఇది 10 రూప్స్ ఇవి దస్మా విద్య అంటాం. ఓకే, అమ్మో చాలా అద్భుతంగా ఉంది లోపల. ఇవి చూపెడతాను, 10 రూపాయలు ఇవి. ఈవిడనే 10 రూపాయలలో ఉంది. కాళీమాత 10 రూపాయల. ఓకే, ఈవిడ కాళీమాత ఫస్ట్ విద్య. సెకండ్ తారాదేవి. ఓకే, మూడోది షోడశి త్రిపుర సుందరి. ఓకే, నాలుగోది భువనేశ్వరి మా. ఐదోది మీకు చిన్నమస్తిక. ఓకే, ఆరోది భైరవి. ఏడోది దుమ్మావతి. 8వ స్థానంలో ఈవిడ బగలాముఖి పేట్కో. 9ది మాతంగి. ఈవిడ కమలామిక లక్ష్మీదేవి. ఈవిడ ఓకే, అంటే ఇది ఏంటంటే మనం నవగ్రహాలకి ఎలాగ మనం పూజ చేస్తాం, మేమేం చేస్తాం అంటే మేము యాక్చువల్ బ్రాహ్మిన్స్ కావు కదా. ఏదైనా ఎవరికైనా శనికి ప్రాబ్లం ఉండనుకోండి, శనికి ఇష్టదేవత కాళీమాత, తారామాత బిస్పత్కి, ఒక్కొక్క గ్రహకి ఒక్కొక్క అమ్మవార్లు. అలాగే 9 గ్రహాలు కంట్రోల్ అయిపోతాయి. ఈ పక్కన శివాలయం అండి. ఇది శివాలయం మహాకాల రూపంలో. ఓకే ఓకే, శివుడు. ఇప్పుడు రేపు పూజల కోసం సార్ ఇది జరుగుతుంది, డెకరేషన్ ఇదంతా 14 years కంప్లీట్ అవుతుంది మాకు. ఓకే, ఇక్కడ భవిత టెన్షన్, ఇక్కడ ఈ పూజ. ఓకే, ఆల్రెడీ ఒకటి సార్ ఇక్కడ శివుడు ఉన్నారు, ఆల్రెడీ అతను దేవుడే. కానీ మళ్ళీ శివుడు ఉన్న తర్వాత భూమిలో నుంచి శివుడిని తీసుడేంది? సరే పిచ్చండి ఆ పిల్లది. అదొక పిల్ల ఫేమ్ అవడానికో మనీ కోసం. ఏమంటున్నారంటే మనీ కోసం మేము చేయట్లేదు సార్. మనీ కోసం చేయకపోతే మీకు ఈ ఫోన్ పేలు ఇవన్నీ జస్ట్ విగ్రహాలు తీసిన తర్వాత మేము సైలెంట్ అయిపోతాము. ఏంటి విగ్రహాలు నేను ఒక కోచ్ అడగొచ్చా? ఇప్పుడు ఇక్కడ రియల్ గా ఒక విగ్రహాలు ఉన్నాయి అనుకోండి, తీసిన తర్వాత పిల్లకి లాభం ఏంటి? లాభం ఏం లేదు. నాకు ఇక్కడ లోపల ఉండేసరికి నాకు బాడీ పెయిన్స్ అవుతుంది, నాకు హెల్త్ ఇష్యూ అవుతుంది, నాకు 9th క్లాస్ నుంచి ప్రాబ్లం అవుతుంది. ఒక్క మాట చెప్తాను, నా దగ్గర ఇలాంటి కేసులు బోర్డు వస్తాయి. అమ్మవారికి దండం పెట్టుకొని బగలాముఖి పసుపేస్తే ఈ ఎలర్జీ అంటే బాగైపోయింది. కూసం ఇడుస్తుంది నాకు. అవి ఏంటి కావు ఎలాగైపోతే స్కిన్ ప్రాబ్లం అవ్వచ్చు. రిపోర్ట్స్ వచ్చినాయి, రిపోర్ట్స్ ఫేక్ అవని డబ్బులు ఫేక్ ఎక్కడ తెచ్చుకున్నావని నాకు తెలిసిన ఆ రికార్డింగ్ అంతా పంపిస్తాను. ఓకే, మీ దగ్గర ఉంది ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి. ప్రతి ప్రూఫ్ కి ఆవిడ ఏం చేస్తారు, ప్రతి దానికి ఒక స్కెచ్ ఆడుతుంది. అది ఇప్పుడు కొత్తది అంటే ముందు వేరే స్క్రిప్ట్, ఇప్పుడు కొత్త స్క్రిప్ట్, ఆ వీడియో కానీ ఆడియో కానీ మీకు పంపిస్తాను నేను. ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ భవిత గారు ఎక్కడైతే దేవుడు ఉన్నాడని మీరు తోడిచ్చాము అని ఆల్రెడీ నాకు చెప్పడం జరిగింది. మీరు ఆ ఫొటోస్ కూడా మాకు చెప్తాను, నేను టెలికాస్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ చూపించింది ఆమె, ఎక్కడ ఉందని చెప్పారు? అక్కడ ఆ ప్లేస్ లో. ఒక్కసారి వెళ్దాం అక్కడికి. ఆల్రెడీ మీరు తోడిచ్చారు అక్కడ. ఎన్ని ఫీట్స్ సార్ అది? ఒకటి 13 feet, 14 feet, ఒకటి 25 feet. ఓకే ఓకే, ఆ అమ్మాయి ఎక్కడ తవ్వించిందండి. భవిత యాకరెడ్డి సుహాసిని వచ్చి ఇక్కడ 5 బిందెలు వాటర్ వేయించింది. ఇక్కడ 5 బిందెల వాటర్ వేయించి ఈ ప్లేస్ లో. ఓకే, 5 బిందెలు. ఫస్ట్ పసుపు, కుంకుమ, ఏబుద్ధి, చంద్రం. ఇది ఎన్ని రోజుల క్రితం సార్? ఎందుకంటే ఇక్కడ మట్టి కొంచెం గట్టిగా ఉంది, లోతుగా ఉంది, కాకపోతే ఇక్కడ గడ్డి వచ్చేసింది. అంటే ఇది ఎన్ని సంవత్సరాల కింద? ఎన్ని సంవత్సరాలు కాదు, ఇది దసరా తర్వాత, లాస్ట్ ఇయర్ దసరానా ఈ ఇయర్ దసరా? లేదు, దసరా తర్వాత వీళ్ళు మాకు అటాచ్మెంట్ అయ్యారు. అంటే ఈ దసరాకి 2 years అవుతుంది. ఇది మీకు
సారీ ఇది మీకు లాస్ట్ డిసెంబర్ జనవరి ఈ లాస్ట్ ఇయర్ అంటే 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఇక్కడ తోడి 1 year అవుతుంది. 1 year ఇక్కడ తోడిన తర్వాత నెక్స్ట్ సార్ అంత ఎన్ని ఫీట్లు అది తోడింది? ఇక్కడ 1340. మళ్ళీ ఏంటన్నారంటే ఆ రికార్డింగ్ అది కప్పియండి కొంచెం పక్కకు రాను, మళ్ళీ ఎక్కడ తవ్వాం, ఇది ఇక్కడ తవ్వించాం. ఎక్కడ చూడండి ఇక్కడ ఇది అయితే నేను చేయలేదు. ఈ ఫ్రూట్ చూడండి ఇది లాగా తవ్వేవాడిని ముందు ఇక్కడ. ఇది గ్యాప్, ఇది ఈ రెండింటికి గ్యాప్ అంటే చెట్టు గ్యాప్ తీసుకొని ఈ మధ్యలో తోడే ఆ గ్యాప్ ఇగోండి ఇట్లా ఉంది. ఇది తవ్వించాం. ఓకే ఓకే. ఇక్కడ మీరు మళ్ళీ తర్వాత తులసి చెట్లు అవి పెట్టారా? ఇక్కడ మొన్న పెట్టాం చెట్లు. ఓకే ఓకే. అంటే ఇక్కడ ఒకటి సార్ ఇప్పుడు అవును చెట్టు ఇట్లా ఇది కొంచెం జూమ్ వేసి తీసుకోండి ఇది. ఓకే ఈ చెట్టు పక్క నుంచి ఇదంతా తోడిరా సార్? ఇప్పుడు ఆ చెట్టుకి టచ్ చేయలేదు, ఇక్కడ నుంచి తవ్వాం. ఓకే ఓకే. ఇక్కడ ఎన్ని ఫీట్లు తోడారు? ఇక్కడ 25 కిలో. 25 కిలో. ఏంటంటే యాకిరెడ్డి అన్నాడు నాకు అఘోరా అంటే అఘోరా కదా శివయ్య నాకు చెప్పాడు మనం వేసిన దానికి డబల్ వెళ్ళిపో అన్నారు. అంటే ముందు 9 అన్నారు, దాని తర్వాత 13 అన్నారు. ఇప్పుడు మొన్న ఆడియోలు కదా మీకు 14 అంటున్నారు కదా. అంటే మన పాదాలకి దేవుడు చెప్పిన పాదాలకి డబల్ వేసుకో అని చెప్పారు. అంటే వీళ్ళు ఈడ కూడా గేమ్ ఆడుతున్నారు. అంటే చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి అన్ని నమ్ముతున్నారు కదా అని అన్ని చెప్తున్నారు. మీకు లిటరల్ గా ఎప్పుడు డౌట్ వచ్చింది వీళ్ళు చేసేది అంత ఫేక్ ఫ్రాడ్ అని? స్టార్టింగ్ నుంచి ఫేక్. ఎందుకంటే ఆ యాగిరెడ్డి అసలు లాంగ్వేజ్ ఏదైనా స్పష్టంగా చెప్పాలి కదా. అతనికి ఏది చెప్పినా మతి దాంట్లో స్కెచ్. ఇప్పుడు నేను అది అడిగాను, ఇక్కడ సవాల్ తీయాలంటే 3 లక్షలు దేనికైనా అడిగాను ఈ పిల్లలకి. సార్ మీకు ఎందుకు ఇక్కడ మీ గుడి వల్ల నాకు చాలా అమౌంట్ వచ్చింది, ట్రాన్స్ఫర్ ఒక బండి అయితే 3-4 బండ్లు కొనుక్కున్నాడు. ఇంకోటి ఆ బండిలో ఇప్పటికీ మా ఫొటోస్ ఉంటాయి. మా అమ్మవారి ఫోటో, మన అమ్మవారి ఫోటో పెడతారు. ప్రతి దసరాకి పూజలో అయినా హోమం అయినా పంపిస్తారు. ఇంకోటి ఏంటంటే నేను ప్రతిది అమావాస్య పొన్నకు హోమం చేస్తాను నేను. అది నేను అంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి హోమం లెక్కలో చేస్తాం మనం. మాకు ఏదైనా ప్రాబ్లం ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అవి కోర్టు కచేరీ ఏదైనా ఉన్నది అనుకోండి, వాళ్ళతో బగలాముఖి హోమం నేను చేస్తాను. చండి, బగలాముఖి, కాళీమాత 3 హోమం నేను చేస్తాను. ఓకే. ఇక్కడ ఇంకా ఈ తోడి పూర్తి చేసిన తర్వాత 25 ఫీట్లు తోడారు కదా. ఇక్కడ పూర్తి చేసిన తర్వాత ఇంకెక్కడన్నా మళ్ళీ చెప్పారా సార్? మళ్ళీ మనం ఇంకా చెప్పారా? ఇది కప్పేసిన ఇక్కడ టచ్ చేసిన తర్వాత నుంచి కాంటాక్ట్ మాత్రం. మీరు నాకు వీడియో చూపిస్తున్నది ఇప్పుడు ఇక్కడ తోడినప్పుడు ఎక్కడ నుంచి షూట్ చేశారు? ఈ చెట్ట అక్కడ కూర్చుండేవారు, అక్కడ కూర్చుండేవారు. ఎందుకంటే ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు కదా, అంత మట్టి. ఆ చైర్ల మీద కూర్చొని బెంచ్ల దగ్గర షూట్ చేశారు. దాంట్లో ఉందా సార్? మీరు మాకు వీడియో ఇవ్వడానికి చూపిస్తున్నారు. అదే అతను ఉన్నది కదా వీడియో. అది నాకు రాలేదు, అది పంపించండి. ఓకే. గుర్రాలు ఏదో అన్నారు, ఏంటి గుర్రాలు ఏంది అసలు? అంటే మాకు గుర్రాలు ఉన్నాయండి 4 ఉన్నాయి. ఓకే ఓకే. వెనక గేట్ నుంచి యాక్చువల్లీ ఆకిరెడ్డి గారు మమ్మల్ని వెనక గేట్ నుంచి తీసుకెళ్తే అంకుల్ ఇది కాదు ముందు గేట్ నుంచి కదా, వెనక గేట్ నుంచి తీసుకెళ్తామని. అక్కడ ఏంటన్నారంటే వెనక గేట్ అనలేదు, అక్కడ తావ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఉందే ఒకే తావ, అది ఫేకే. ఇక్కడ ఉందే ఒకే తావ, ఇక్కడ 2వ తావ లేదు. ఇది అంటే రోడ్ నుంచి ఉన్నది కదా. అంటే యాకిరెడ్డి ఏమో మనకి కన్ఫ్యూజ్ చేయడానికి వేరే తను ఇదే తావ అని చెప్పి ఇక్కడ ఉందే ఒకే తావ. ఎవరు రావాలని ఒకే తావ నుంచి రావాలా. ఓకే. మా గుర్రాలు అండి ఇవి మీ గుర్రాలు. ఓకే. ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి సార్ మీ దగ్గర? ఇవి ఒక 5-6 ఇయర్స్ నుంచి. 5-6 ఇయర్స్ అంటే ముందు ఒకటి కొన్నాం, అది అలాగా మళ్ళీ బిడ్డలు వేసేసి. ఓకే. ఇప్పుడు వెనక తొవ్వ అన్నది ఎక్కడ సార్? ఇదేనా? ఇట్లా రౌండ్ తీసుకొని వెళ్ళారు మమ్మల్ని? లే, ఇది కాదు. వాళ్ళు ఇక్కడ రాలేదు, వాళ్ళు అక్కడ దక్కి వచ్చి అక్కడ నుంచి అక్కడికే వెళ్ళిపోయారు. ఇక్కడికి రాలేదు బ్యాక్ సైడ్. వాళ్ళు ఇప్పుడు మన పెద్ద అమ్మవారి విగ్రహం ఉంది కదా, ఇక్కడ గుర్రాలు ఉన్న విషయం తెలియదు అనుకుంటా. మేబీ వాళ్ళు చూడలేదు, అందుకే. లేకపోతే గుర్రాలు ఉన్నాయి అది ఇదని ఈ డ్రామా కూడా. దీని మీద ఈ మూగ జంతువు మీదగా ఒక స్క్రిప్ట్ రాసింది పాపం డైరెక్టర్ గారు. అవునా? మరి అంతే కాదు, ఏది చూస్తే స్క్రిప్ట్ రాస్తారు అతను. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఓవరాల్ గా సార్ ఇక్కడ మీరు కట్టుకున్నారు, నాకేం చెప్తున్నారంటే మళ్ళీ మేము గ్రౌండ్ లోపల కాదు, ఏదైతే గ్రౌండ్ ఉందో గ్రౌండ్ బయట ఉంది. అది ఏదో 3 లక్షలు తీసుకున్నప్పుడు సవాలు ఉన్నప్పుడు చెప్పినప్పుడు అదే అప్పుడే చెప్పుంటే మనం అప్పుడు అక్కడ తవ్వడం ఇక్కడ తవ్వడం చేసినాం. ఎందుకంటే గుడి ఇది ఇల్లు కాదు కదా, మనం సేల్ చేసి బయటకు వెళ్ళిపోవడానికి. ఇప్పుడు నిజంగా సవాలు ఉన్నాయేమో కొంచెం ఒక డౌట్ మాకు తగిలింది. ఎందుకంటే కొన్ని అఘోరా విద్యలో చేస్తున్నారు ఇక్కడ, బిలేట్ తో చేయి కోసుకొని. యాకిరెడ్డి గారు నాకు ఒక తాబీ చేసి ఇచ్చాడు, తీగానే నాకు పిచ్చికి చేశాడు అతను. యాక్చువల్ చూస్తే ఓపెన్ చెప్పాలంటే అతని వశీకరణ ఉంది, వశీకరణ ఉన్నది అతని దగ్గర. అంటే లేడీస్ ని
లేడీస్ కాదు. ఇప్పుడు మీరు మాట్లాడారు అనుకోండి, అతను మీకు ఏదో ఒక వస్తువు ఇచ్చారు అనుకోండి, మీ వెనకని తిరుగుతారు. అది కావాలంటే అతని దగ్గర కొన్ని కేసులు ఉన్నాయి. అది మాకు ఇవన్నీ నేను మొత్తం నేనే ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసే. బాలనగర్ పోలీస్ స్టేషన్ అతను 420 కేసులు బోర్డులు ఉన్నాయి అతని దగ్గర. ఈ చిటింగ్ కేసులు ఉన్నాయి. ఏదో ఒక బొమ్మ చూపెట్టి డబ్బులు తప్పడం అతని ప్లానే అంత అది. ఓకే ఓకే. ఎందుకంటే చూసారు కదా, ఎందుకంటే నేను ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకుని వ్యూవర్షిప్ కాదు ఇక్కడ ఇప్పుడు ఎవరైతే అశ్విని గారు ఉన్నారో ఈయన నన్ను అడగగానే యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటంటే నా ఆల్రెడీ ప్రీవియస్ గా నా వీడియోలు చూసారంట. పాయింట్ టు పాయింట్ కరెక్ట్ గా మీరు ఐడెంటిఫై చేయగలుస్తున్నారు. ఓకే. మిగతా అంటే ఎవరి కోసం అని చెప్పకూడదు. మిగతా ఇంటర్వ్యూ 6 మంత్స్ నుంచి చూస్తున్నారు. వాళ్ళు చెప్పినవన్నీ నమ్మిస్తున్నారు. అంటే దాని తర్వాత మొన్న 16 జనవరికి అందరూ వాళ్ళ మీద అటాక్ చేసి అది వేరే విషయం. కానీ పావండా సరే పావండి ఎన్నిసార్లు వగులుతావు ఏటోని ముందేటన్నది నేను ప్రతిరోజు 3 గంటలకు వచ్చి ప్రతిరోజు వస్తానన్నది. అంటే ఆల్రెడీ ప్రతి వీడియో కాల్ టాలీ చేస్తే వాళ్ళు ఒకటి స్క్రిప్ట్ మార్చారు. వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క స్క్రిప్ట్ మార్చుకుని వచ్చారు కదా. ముందే ఫస్ట్ వీడియోలో ఏంటన్నది మా అమ్మ నాన్న ఉన్నారు అన్నది. మా అమ్మ నాన్న నాగరాజు నాగరాణి. దాని తర్వాత ఈవిడ నాగరాణి అయిపోయింది, కూతురు అయిపోయింది. 2వ జన్మలో మళ్ళీ బాడీ ఉందని చెప్పింది. ఆవిడ బాడీ గానే ఉన్నది అన్నది. ఓకే చూసారు కదా. ఎందుకంటే ఇక్కడ ఇంకొక వీడియో అంటే గుర్తొచ్చింది, ఏమనుకోదండి. పప్పు అని విక్రమ్ టీవీలో ఒకటి అడిగారు. అంటే పేరు యూజ్ చేస్తానే అంటే ఏది అనుకోవద్దండి. అతను కోచ్ని అడిగారు, ఇక మీ సమాధిలో ఉన్నంటే మా సమాధిలో ఉన్నాయన్నారు విజయనగరంలో. ఇప్పుడు సమాధి గుడికి విజయనగరం పబ్లిక్ వస్తుందా? మా గుడికి ప్రాబ్లం చేస్తుంది కదా, అది పక్క పట్టండి. ఇంకోటి ఏంటంటే అతను కోచ్ని అడిగారు, విగ్రహాలు పోయాయి, విగ్రహాలు ఉన్నాయి కానీ సమాధులు పోయాయంట. సమాధిలోనే ధూళి దొప్ప ఇవన్నీ పడిపోయాయంట. అంటే స్క్రిప్ట్ రాసిన కొంచెం బాగా ప్లాన్ టు ప్లాన్ ఆలోచన. ఎందుకంటే ఇద్దరు ఎవరు ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తే ఆవిడ కొంచెం ఆలోచన స్క్రిప్ట్ రాయాలి కదా. మళ్ళీ కరెక్ట్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్లు వస్తాయి. ఏదంటే దేవరాశ్యం. ఇప్పుడు నేను గుర్తులేవు అది నేను చెప్పకూడదు. అది నేను చెప్పకూడదు. మీకోసం నేను చెప్పలేము. ఓకే. అప్పుడు కొన్ని యాంకర్స్ అడిగారు నా కోసం చెప్పండి అంటే నేను చెప్పలేను. అది నేను మీరు మా గుడికి రండి అని చెప్తున్నాడు. ఏదంటే విజయనగరం రండి. యాక్చువల్లీ ఇక్కడ మీడియా వాళ్ళకి కూడా పాపం బుకాంచడం జరుగుతుంది, మీడియా మిత్రులకు కూడా. అసలు మీడియా మిత్రులు ఏమనుకుంటారు అంటే అక్కడ ఏది ఉందో లేదో వీళ్ళని నమ్మక రాలేకపోతున్నారు. మీడియా వాళ్ళు రావడానికి రెడీ ఉన్నారు. ఒకటండి సార్, ఇప్పుడు శివ స్టూడియోలోనే ఫస్ట్ సార్ నా వాయిస్ బయటకు వెళ్ళింది. అవును అవును. ఎందుకు వెళ్ళిండే? అతను చాలా రాసుకు మాట్లాడాడు. ఇప్పుడు ఒక్కొక్కరు కామెంట్ నేను చదువుతున్నాను. ఏంటంటున్నారు? వీళ్ళిద్దరికి కలిసి చెట్టుకేసి కొట్టాలంటున్నారు. ఒకలేటంటున్నారు ఇది పావగలి అంటున్నారు. మొన్న వాళ్ళిద్దరికి పెళ్లి చేసి అంటున్నారు. ఎవరిద్దరికి? వాళ్ళు ఏకరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఇంకా కవితకి. ఎందుకంటే అది చేసిన తర్వాతే దేవకార్యం అవుతుంది. ఇలాంటి కామెంట్లు ఉంటాయి. ఇప్పుడు ఒక పబ్లిక్ కి ఎంత కోపం వచ్చినప్పుడు నేను కష్టపడే జీవితం నా గుడి కోసం ఇంత పబ్లిక్ సిస్టమ్ నేను ఏడ్ చెయ్యాలి. అందుకే నేను మీరు విజయనగరం రండి, నేను మాట్లాడతాను. ఓకే. మీరు చెప్తున్నారు ఫస్ట్ నుంచి కూడా. యాక్చువల్లీ మీరు వింటున్నారు కదా, అశ్విని గారు ప్రతిదానికి రెడీ ఉన్నారు. ఇంకోటి మీరు అనుకోవచ్చు, అరే ఇన్ని మీడియాలు ఉన్నాయి కదా మళ్ళీ ఇక్కడ కూడా ఈయన 60 ఎట్లా వచ్చిందంటే నేను చెప్పలేను. నేను డైరెక్ట్ గా నాది ఎట్లా ఉంటుందంటే ఒక పాయింట్, నన్ను నమ్ముతున్నారు సబ్స్క్రైబర్స్ కాబట్టి నేను ఇంటిమేషన్ లేకుండా డైరెక్ట్ గా వచ్చిన ఒక నమ్మకం ఏంటంటే అశ్విని గారు నా మాట నమ్ముతారు, నా గురించి చూసారేమో, నేను చేస్తున్నది అన్ని చూసారేమో. ఎందుకు నమ్మాల్సి వచ్చింది సార్? సంతోష్నే ఎందుకు నమ్మారు? చాలా మీడియాలు ఫోన్ చేసినాయి కదా. ఇప్పుడు అంటే మనం ఇప్పుడు అంటే మీరు బిజినెస్ లెక్క అనుకోండి, ఏది అనుకోండి, నాకు అది తెలియదు. వీడియో కోసం యూట్యూబ్ది ప్రతి వీడియో కింద కామెంట్లు చూస్తున్నాను నేను. కామెంట్లు చూస్తే యాంకర్ కి పని పోవట్లేదా, వీళ్ళకి టైం పాస్ వాళ్ళకి ఫస్ట్ మాకు తెలుస్తుంది వీళ్ళు ఫేక్ అని, మళ్ళీ ఎందుకు ఇంటర్వ్యూకి టైం వేస్ట్ చేస్తాను రాసుంది. కానీ మీ వీడియోలోనే అలాగ లేదు. మీ వీడియో లేట్ ఉందంటే అన్న కరెక్ట్ నువ్వు అడిగా, నువ్వు సూపర్ అన్న, నువ్వు నీ మైండ్ నువ్వు లాయర్ అంటే యాంకరో లేకపోతే ఏదో మీరు కాకుండా లాయర్ అవ్వాల్సింది అనేసి కొన్ని పాయింట్లు నేను చూసాను. ఒక లేడీ ముసలావిడ వేసుకుని కదా ఒక ముక్కులను కమ్మిగిన గుడి కోసం, అక్కడ దాన్ని కామెంట్ నేను చూస్తున్నాను. ప్రతిదీ నేను చూస్తున్నాను. ఎప్పటి నుంచి ఇది అవుతుందో నేను ప్రతిదీ చూస్తున్నాను. 8 కామెంట్స్ వస్తున్నాయి, 8 వస్తున్నాయి. అంటే ఎందుకంటే ఇంకోటి మీ దాంట్లో భవిత వచ్చిందో లేదో నేను ఇప్పటిదాకా రాలేదు, తీయలేదు. అంటే మాక్సిమం ఒక 4 లెక్క పక్కన 12-15 ఛానల్కి వెళ్ళి ఒక 150-120 వీడియోస్ ఉన్నాయి. నేను తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటంటే సార్, మొన్న మీ ప్రెస్ మీట్ కూడా ఎందుకు వెళ్ళాలంటే నన్ను నమ్ముతున్నారు, నేను సబ్జెక్ట్ ఇవ్వాలి. అశ్విన్ గారు ఏం చెప్తారో వినకుండా ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మీది అయిపోయిన తర్వాత నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి బిగ్ టు స్టార్టింగ్ నుంచి మీరు ఏంది అనేది కొన్ని అడుక్కుంటూ వస్తాను. ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్లు అయిపోయినాయి, 3 ఎపిసోడ్లు కొట్టినా
నేనేం చేశానంటే ఇక్కడ జనాలకు క్లారిటీ కావాలి. నేను ఒకటే చెప్పిన, ఒక్కటి కూడా నేను టెలికాస్ట్ చేయను. అశ్విని గారు చెప్పి ఏం చెప్తున్నారు మొత్తం చూసిన తర్వాతనే ఇందులో సబ్జెక్ట్ ఉంది, అశ్విని గారు చెప్పేది కరెక్టే, లేదంటే మీరు చెప్పేది కరెక్టే, అప్పుడు డిక్లరేషన్ మాత్రమే నేను రిలీజ్ చేస్తాను. సంతోష్ గారు, నేను మళ్ళీ ఒకటే నేను చెప్తున్నాను, నేను ఏదో నా గుడి ఫేమస్ అవ్వాలో, నేను ఫేమస్ రావాలో నేను రాలేదు. ఎందుకంటే ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత నా కోసం, ఎందుకంటే పబ్లిక్ ది ఎన్ని కామెంట్లు నా కోసం ప్లస్ పెడతారో మైనస్ పెడతారో నాకు అనవసరం, తెలియదు, అనవసరం అది. కానీ ఏంటంటే గుడి జోలికి దయచేసి రియాలిటీ ఏంటో నిజాయితీ ఏంటో మీరు చెప్పండి జనాలకి, ఇది రియాలిటీ. ఇప్పటికైనా స్టాప్ చేస్తే వాళ్ళు లైట్ తీసుకుంటారు, వదిలిస్తాను నేను. ఎందుకంటే వాళ్ళకి 3 అమ్మాయిలు ఉన్నారు. ఆవిడ ఒక మాట అన్నది, నేను స్త్రీకి పూజ చేస్తాను, చూసారు కదా కాళికమ్మతో స్త్రీ. ఇప్పుడు ఆ ఎవరో డమ్మీయో కరెక్టో అది మీకు తెలిసిపోయింది. ఇప్పుడు ఒకవేళ నేను భక్తుడు, నేనే పూజారి కాదు, నేను ఇది కాదు, నేను పూజారి, నాకు అమ్మ కళ్ళలోని వచ్చి రియల్ చెప్పింది. అది నేను రియల్ చెప్పిందో లేదో నమ్మకాలు గిమ్మకాలు నేను వేయలేను, నాకు అనవసరం అది. నా గుడిలో వస్తున్నారు జనాలు వస్తారు, నా పూజ రూమ్ ఇది, నేను గుడి, ఇది నా గుడి కాదు. నేను డైలీ లెగిసి మా ఫ్యామిలీ, మా మిస్సెస్, మా పిల్లలు, మా అమ్మ, వీళ్ళ పూజారి గారు ఇక్కడ ఉండరు. మా పిల్ల సెపరేట్ గా పూజారి గారు వస్తారు ఇక్కడ లేదు, ఇక్కడ చేయలేరు, వెళ్ళిపోతారు. అమ్మవారు ఇక్కడ తిరుగుతారు నైట్ అవగానే, అది వాస్తవం. ఎందుకంటే ఒక కాళీమాత, నేను ఒకటే చెప్తున్నాను, ఉండొచ్చు నిధులు, నేను ఇప్పటికీ చెప్తాను, నిధులు ప్రతి గుడి కింద ఉండొచ్చు. ఉంటాయి. ఎందుకుంటాయి అంటే అమ్మ స్థలం అడిగింది అనుకోండి, గుడి అడిగింది అనుకోండి, అక్కడ 100% ఉంటాయి. ఉన్నదని మన పిచ్చి వేసాలు వేస్తామని మా ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తుంది, తీసిన ప్రాబ్లం వస్తుంది. నేను మొత్తం నేను కోసపడేను, ఎందుకంటే ఇక్కడ అమ్మతో తిరుగుతుంది. మహంకాళి ప్రతి కాళీ టెంపుల్, ఇది యాక్చువల్ కాళీమాత రూపంలో కాదు, ఇక్కడ భైరవి రూపంలో ఉన్నది. పాతాళ భైరవి రూపంలో ఉన్న అమ్మ ఇక్కడ, పాతాళ భైరవిలో ఉన్నది. నేను అది చెప్తున్నాను. అంటే నేను మొత్తం ఇప్పుడు భవితకి ఇంకోటి ఏమో, భవితకి 9 సంవత్సరాలు, అది చెప్తాను, 9 సంవత్సరాలకి కళ వస్తుంది, ఇది వస్తుంది, అది రియాలిటీ అవ్వచ్చు. కానీ ఈ విజయనగరం గుడితో సంబంధం లేదు. ఒక రియల్గా ఇక్కడ సంబంధం అంటే ఆవిడ ఇక్కడే పుట్టవచ్చు, లేకపోతే ఇక్కడే రావచ్చు. ఆవిడే భర్త ఎలికిసుకుంది, ఆవిడే అమ్మ ఎలికిసుకుంది, ఆవిడే డైరెక్టర్, ప్రొడ్యూసర్, అన్ని ఆవిడే ఎలికిసుకుంది. ఇది ఈ పాయింట్ గారు వాస్తవం ఇది. అవును. ఇప్పుడు ఆవిడ ఒక నిజంగా ఇక్కడ లింగాకారమే ఉందనుకోండి, ఈట్ చేస్తావు లింగాకారం తీసి, లింగాకారం తీసి ఈట్ చేస్తావు, నువ్వు వదిలేసి వెళ్ళిపోతావా? మీకు ఇచ్చేస్తే మీరు పూజలు చేసుకుంటే పూజ చేయకుంటున్నానా? అదే కదా, ఇప్పుడు నేను పూజ చేయకుంటున్నానా? మీరు ఆవిడ కోసం ఇంకో గుడి నేను ఎక్కడ కట్టాలి, నాకు డబ్బులు ఆరేస్తాను, ఇంకో గుడి ఎక్కడ పెట్టుకునే హాల్లో పెట్టి ఎక్కడ పెట్టేసుకోవాలి లింగాకారంకి? నిజంగా వెళ్ళాలి కదా ఫస్ట్, సరే పూజ చేయడం. ఇప్పుడు వాళ్ళకి ఒక్క నిమిషం, ఆ పిల్ల తీసి వచ్చిస్తే ఇక్కడ లింగాకారం బయటకు వచ్చిస్తే మళ్ళీ బయటకు వచ్చిస్తుంది అంటున్నారు, గరికి అంటున్నారు వాళ్ళు, మేము లింగాకారం కింద దించిస్తాను అంటున్నారు. నిజంగా లింగాకారం వస్తే మనకి మంచిదే కదా. కానీ ఇప్పుడు గడికి లింగాకారం టాపిక్ ఎప్పుడు తర్వాత వచ్చింది, ఇది జూలైలోని మా అమ్మ నాన్న ఉన్నారన్నారు కదా, నాగలోకం ఉన్నది అన్నారు. ఇప్పుడు ఒక నాగలోకంకి వెళ్ళి మనం ఎలాగ లింగాకారం బయట తెస్తాం? అది అంటే ఇంకోటి ఏంటంటే మీరు సహకరించారు, ఇక్కడ సహకరించలేదు. అంటే 25 ఫీట్లు 14 ఫీట్లు ఆల్రెడీ మేము తవ్వించాం ఆల్రెడీ. అందుకే నేను ఫస్ట్ గారిని మీరు నమ్మడం జరిగింది, ఫస్ట్ నమ్మాను. అందుకే నేను లాస్ట్ ఆడియోలో ఏంటి చెప్పాను, యాకరెడ్డి దొంగనా కొడక ముందు ఆడ పట్టుకుని తాండి అన్నాను. దేనికన్నాను? నేను ఇప్పటికే అంటాను, అతను విజయనగరం వచ్చాడు అనుకోండి, మొత్తం ఉన్నది కదా, అతను ఏటి చేశారు ఏటి లేదో అది ఇక్కడ మీరు ఇక్కడ ఇప్పుడు మాకు ఉన్నాయి కదా, మేము కొన్ని ఇక్కడ కాంటాక్ట్ చేసి ఉంచాం ఇలాగ చేశారని. వచ్చిన తర్వాత తప్పు చేశాడు అతను, ఇప్పటికైనా ఒకటే అండి, స్టాప్ అయిపోలే. జరిగింది అంటే ఫైనల్ వార్నింగ్ అనుకోండి, ఏటో అనుకోండి, వదిలిపెట్టము. అదే ఒకటి, దీని తర్వాత ఇక్కడ తప్పు అయిపోయింది మాకు, ఈ గుడి కాదు వేరే గుడి కోసం ఆ పిల్లక నిజంగా పాము అయిపోయింది అనుకోండి, ఓకే అవ్వచ్చు. కానీ ఈ గుడి అయితే ఈ ఏదో రాంగ్ అడ్రస్ కొట్టారు వాళ్ళు, రాంగ్ చాయిస్ కూడా ఇచ్చారు, తవ్వించిన రాంగ్ అడ్రస్. మళ్ళీ ఇంకొక వచ్చి మనకి అంటే ఇదేంటి రివెంజ్, ఇది రివెంజ్ తీసుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళ మైండ్ లో ఏటవుతుందంటే అసలు, ఎందుకంటే వీళ్ళు ఎవరు పంపించారు నేను చెప్పాను, శ్రీకాంత్ నువ్వు ఎలాంటి మనుషులు పంపించో వాళ్ళు చూస్తే రూముల్లో తప్పు చేస్తున్నారు గురువులు అంటున్నారు, నువ్వు ఇమ్మీడియట్లీ పంపించి అని చెప్పాను. వాళ్ళతో ఫోన్ చేయించి ఇమీడియట్లీ అక్కడ 3కి అంట పెట్టించాను నేను. ఓకే, నేను శ్రీనివాస్ గారిని కూడా హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మీరు కొంచెం కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి చెప్పండి ఏం జరిగింది అనేది, వాస్తవాలు తెలవాలి. కాబట్టి ఇక్కడ ఏమైపోతుందంటే అశ్విని గారు, ఎందుకంటే మీకంటూ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, మీరు ఇంత పెద్ద గుడి కట్టారు, మీకంటే ఇంత పేరు ఉంటుంది. ఓకేనా? ఓకే, చూసారు కదా. ఎందుకంటే నేను ఏదైనా పెట్టినా మీరు తప్పుగా అనుకోవద్దు, నేను వాస్తవాలు లేకుండా ఒకరి మీద బురదలే ప్రయత్నం చేయను. ప్రతి ఒక్కటి మీరు పిన్ టు పిన్ అన్ని చూడండి, ప్రతి ఒక్కటి చూస్తే మాత్రమే అర్థం అవుతుంది ఇక్కడ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.